అపోస్తుల హతసాక్ష్యాలు వీక్షిస్తున్న లోగోస్పల్లి వీక్షకులకు శుభవందనాలు. తోమ, యేసుక్రీస్తు వారి 12 మంది అపోస్తులలో ఒకడైనటువంటి తోమ గలిలయ సముద్ర తీరాన చేపలు పడుతూ ఉండేవాడు. ఈ తోమ గలిలయ ప్రాంతంలోని పంసాదా ప్రాంతంలో జన్మించాడు. ఈయన థామస్ తితిమస్ అని పిలువబడుతున్నాడు. థామస్ అనే మాటకు అరబిక్ భాషలో కవలలు అని అర్థం. తితిమస్ అనే మాటకు గ్రీక్ భాషలో కవలలు అని అర్థం. అటు అరబిక్ భాషలో కవలలు, ఇటు గ్రీక్ భాషలో కూడా కవలలే. కాబట్టి థామస్ కవల పిల్లల్లో ఒకరని తెలుస్తుంది. కొందరైతే ఇది ఆయన బిరుదని, ఆయన అసలైన పేరు యూదాస్ థామస్ అని భావిస్తున్నారు. మొట్టమొదటిసారిగా తోమాను గూర్చి యోహాను సువార్త 11:6 నుండి చదువుకుంటే మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు లాజరును చూడగోరి యోదయ బయలుదేరడానికి తీర్మానించినప్పుడు ప్రాణాపాయము సంభవిస్తుందేమో అని శిష్యులు సంశయిస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయినని స్పష్టంగా చెప్పారు. ఆయనతో కూడా చనిపోవటకు మనం కూడా విడుదం రండి అని తోమా తనతో కూడా నుండిన శిష్యులతో చెప్పాడు. యేసుక్రీస్తును వెంబడించినప్పుడు మరణం సంభవించినా పర్వాలేదు, ఆయనతో కూడా వెళ్ళాలి అనే వాంఛ తోమా మాటల్లో కనబడింది. ఆయన్ను సందేహించి స్వభావంగలవాడు. యోహాను సువార్త 14 మొదటి నుంచి చూస్తే యేసుక్రీస్తు వారు తను పరలోక రాజ్యములకు వెళ్లి ఒక స్థలమును సిద్ధపరచనై ఉన్నానని, నేను వెళ్ళుచున్న స్థలానికి మార్గం మీకు తెలియనని చెప్పాడు. అయితే తోమాకు ఏమీ అర్థం కావట్లేదు. అంతకు ముందు నా యందు విశ్వాసముంచుడి అని యేసుక్రీస్తు చెప్పినా గాని సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఆయన మాటను తోమా అంగీకరించలేకపోయాడు. అపోస్తుడైన తోమాకు ఉన్న అవిశ్వాసము పరలోక రాజ్యాన్ని గ్రహించేటువంటి అభ్యంతర కారణంగా ఉండిపోయింది. ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగ తెలియను అని అపనమ్మకంతో తోమా అడుగుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు నేనే మార్గమును సత్యమును జీవమును అని ఖచ్చితంగా చెప్తున్నారు. పునరుద్ధానము తర్వాత కూడా తోమ తన అవిశ్వాసం వ్యక్తపరిచాడు. తోమ తప్ప మిగతా శిష్యులందరూ ఒక చోట కూడి ఉండగా పునరుద్ధానుడిని యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. దానిని గూర్చి వినిన తోమ నమ్మలేదు. క్రీస్తు పునరుద్ధాన శక్తిని గాని శిష్యుల సాక్ష్యమును గాని అంగీకరించలేదు. ఈయన నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నేను నమ్మను అని బొత్తిగా నిరాకరిస్తున్నాడు. యోహాను సువార్త 20:25 ఆయనకు 8 దినాలు గడివి ఉన్నాయి. అయినా గాని తోమ అవిశ్వాసం మారలేదు. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూయబడి ఉండగా యేసుక్రీస్తు వారు మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగుగాక అన్నారు. తర్వాత తోమాను చూసి నీ వ్రేలు ఈడి చాసి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి గాక విశ్వాసయ్యుండు అన్నాడు. యోహాను సువార్త 20:27 చూస్తాం. అంతలో ఒక గొప్ప మార్పు కలిగింది. తోమ అవిశ్వాసము, విరక్తి ఆయన నుండి తొలగిపోయాయి. ఒక నూతన వ్యక్తిగా, నూతన విశ్వాసగా రూపొందాడు. నా ప్రభువా, నా దేవా అని తన విశ్వాసమును గొప్పగా ఒప్పుకున్నాడు. ఈ స్థిరమైన విశ్వాసము ఇతర శిష్యుల కంటే ఎక్కువ దూరం పయనించి క్రీస్తు కొరకు మరణించినంత మనోధైర్యాన్ని కలిగజేసింది. ఒక అనుమానాస్పదమైన వ్యక్తి క్రీస్తు తన గాయాలను చూపించి స్థిరమైన విశ్వాసగా మార్చారు. యేసుక్రీస్తు శక్తి ప్రభావాలకు తోమా యొక్క మార్పు ఒక ఉన్నత సాక్ష్యం. తిబెరియ సముద్ర తీరాన యేసుక్రీస్తు వారు శిష్యులకు మరలా ప్రత్యక్షమైనప్పుడు తోమా అక్కడ ఉన్నాడు. యోహాను సువార్త 21:2 ఉంది. అలాగే మేడగదిలో కూడి ఉన్నప్పుడు శిష్యులతో కూడా తోమా ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 1:13. అయితే ఈ థామస్ యొక్క సేవను చూస్తే మెసొపొతేమియానందున్నటువంటి ఎడిసా అనేటువంటి పట్టణంలో తన సేవను ప్రారంభించాడు. అక్కడ ప్రారంభించి తోమా అపోస్తలుడైన తద్దయితో కలిసి బబులోనుకు వెళ్ళాడు. అటు తర్వాత తాను మాత్రమే ఒంటరిగా పారశికా దేశమందున్న అబియాబినీలో సేవ చేయడానికి వెళ్ళాడు. ఆ కాలమందు ఐగుప్తు, పాలస్తీనా అనే దేశాల మధ్య జరుగుతున్న వ్యాపారాన్ని బట్టి పరస్పర సంబంధాలు ఉన్నాయి. ఇదంతయు కూడా పారశికా దేశం మీదగానే జరుగుతాయి. పూర్తి అన్యస్థితిలో ఉన్నటువంటి భారతదేశాన్ని గురించి విని తోమా గారు బయలుదేరి మన దేశానికి వచ్చారు. అప్పుడు గంధారమును పరిపాలించాడు ఒక రాజు. ఆ గంధారాన్ని ఇప్పుడు పంజాబ్ అని పిలుచుకుంటున్నాం. ఈ పంజాబ్ ని ఒకనాటి కాలంలో రాజైన కుందపోరస్ అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ రాజైన కుందపోరస్ వద్ద కట్టన నిపుణిగా క్రీస్తు శకం 49లో చేరాడు. ఈ గంధారం యొక్క యువరాజు ఘాట్. ఈ యువరాజైన ఘాట్ మరణించినప్పుడు తోమా అతన్ని తిరిగి బ్రతికించాడు. ఇలా తిరిగి బ్రతికించినందుకు ఈ రాజు క్రీస్తుని అంగీకరించాడు. తోమా సేవకు సహాయం చేశాడు. అయితే గుషానీలు అనేటువంటి వారు దాడి చేశారు. ఈ గుషానీల దాడిని బట్టి తోమా గంధార సంఘాన్ని శాంతియస్ అనేటువంటి డీకన్ చేతికి అప్పగించి సుకోటిరా అనే లంకకు వెళ్ళిపోయాడు. అక్కడ నుండి వర్తక వ్యాపారాలు జరిగేటువంటి ఒక ఓడ ఎక్కి క్రీస్తు శకము 52లో కేరళలో ఉన్నటువంటి మలబార్ సముద్ర తీరమందు గిరంగనూరులో దిగాడు. అప్పుడు మూసిరీస్ అని పిలువబడుతున్న ఈ ఓడరేవు కొచ్చిన్ సమీపంలో ఉంది. ఈ మలబార్ సముద్ర తీరం ప్రస్తుతం కేరళలో ఉంది. ముసిరీస్ అని పిలువబడేది అప్పుడు కొచ్చిన్ లో ఉండేది. పాలూరు, గిరంగనూరు, పారూర్, కోకమంగళం, కాయల్, నిరణం, కొల్లం అనేటువంటి 7 స్థలాల్లో సంఘాలను స్థాపించాడు. ఈ సంఘాలు తరువాత మార్తోమా సంఘాలు అనబడుతున్నాయి. ఈ సంఘాలని పరామర్శించడానికి 2 అభిషేకించి వారికి బాధ్యతలు అప్పగించిన తర్వాత తోమా తూర్పు తట్టు ప్రయాణం చేశాడు. పలు ప్రాంతాలు తిరిగి అనేకులను క్రీస్తులోనికి నడిపించాడు.
పాండ్య రాజులలో ఒకరిని కూడా యేసుక్రీస్తుని వెంబడించడానికి నడిపించినట్లు చెప్పబడుతుంది. మన దేశపు తూర్పు దిరిగి చేరినటువంటి తోమ అక్కడ నుండి సముద్ర మార్గము ద్వారా చైనా దేశానికి వెళ్ళాడు. చైనా దేశం వెళ్లి అక్కడ కొంతకాలం సేవ చేశాడు. తరువాత తిరిగి మరల మన దేశానికి వచ్చి ప్రస్తుతపు చెన్నై పట్టణ ప్రాంతంలో తన సేవను కొనసాగించాడు. మైలాపూర్ లో తోమా సేవ చేశాడు. మైలాపూర్ లో తోమా చేసిన సేవను చూసి కాళికా దేవత గుడి యొక్క పూజారులు ఆయన చంపడానికి పన్నాగలు పన్నారు. మిస్తి అనేటువంటి రాజు అక్కడున్నాడు. ఈ మిస్తి అనే రాజు కూడా వారికి సహాయం చేశాడు. లిటిల్ మౌంట్ అని పిలువబడేటువంటి స్థలంలో ఒక గుహలోనికి వెళ్లి ప్రార్థించడం తోమాకు అలవాటుగా ఉంది. అలా ప్రార్థించేటప్పుడు ఈ పూజారులు వచ్చి ఆయన బల్లెంతో పొడిశారు. బహు గాయాలతో తీవ్రంగా గాయపడినటువంటి తోమా బహు ప్రయాసతో ప్రాకుతూ ఒక స్థలానికి చేరుకున్నాడు. ఆ స్థలాన్ని ప్రస్తుతం మనము సెయింట్ థామస్ మౌంట్ అని పిలుచుకుంటున్నాం. ఈ సెయింట్ థామస్ మౌంట్ అని పిలువబడుతున్న స్థలానికి చేరి అక్కడ నాటబడి ఉన్న సిలువను హత్తుకుని ప్రాణాలు విడిచిపెట్టేశాడు. క్రీస్తు శకము 72వ సంవత్సరము జులై నెల 3వ తేదీన ఆయన మరణించాడని చెప్తున్నారు. ఆయన శిష్యులు ఆయన మృతదేహాన్ని తీసుకువచ్చి మైలాపూర్ లో తోమా తానే స్వయంగా కట్టుబడినటువంటి ఆలయం యొద్ద సమాధి చేశారు. నేడు ఆ సమాధిని చూడొచ్చు. ఆ సమాధిని చూస్తే సమాధిలోని ఇటుకరాళ్లు 1వ శతాబ్దానికి చెందినవని రుజువవుతున్నాయి కూడా. క్రీస్తు శకము 394లో తోమా గారి ఎముకలు ఎడిసా పట్టణానికి తరువాత ఇటలీ దేశముందున్న ఓర్దోనాకు కొనుపోబడ్డాయి. ప్రస్తుతము అక్కడ పెద్ద ఆలయం కట్టబడి ఉంది. క్రీస్తు శకము 1552లో పోర్చుగీసు వారు మైలాపూర్ ఆలయమందు తోమా ఎముకల్లో ఒకటి మరియు ఆయన చంపిన బల్లెం యొక్క కొనను కనుగొని వాటిని గోవాకు తీసుకుని వెళ్లారు. శిథిలమైన ఆ ఆలయం యొద్ద 1893 నుండి 1896 వరకు కట్టబడిన పెద్ద ఆలయము శాంతోమ్ కేథ్రిడల్ అనేటువంటి పేరుతో నేడు కూడా మైలాపూర్లో శాంతోమ్ కేథ్రిడల్ కనబడుతుంది. అపోస్తలుడైన తోమా మరణించిన పెద్ద కొండలో క్రీస్తు శకం 1547లోను ఆయన ప్రార్థించిన చిన్న కొండలో అనే లిటిల్ మౌంట్ అని పిలుచుకునేటువంటి చిన్న కొండలో క్రీస్తు శకం 1612లోను కట్టబడి ఉన్నటువంటి ఆలయాలు నేడు కూడా ఎప్పటికీ కూడా కనబడుతున్నాయి. ఈ విధంగా తోమా గారు వెళ్ళలేనటువంటి దూర ప్రాంతాలకు కూడా వెళ్లి గొప్ప సేవను చేసి బల్లెపు పోటులతో రాళ్లతో కొట్టబడి యేసుక్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించాడు. ఈ విధంగానే మరికొందరి అపోస్తలుల హతసాక్ష్యాలు ఈ ఛానల్లో ఉన్నాయి గనుక వాటిని కూడా వీక్షించాలని మీకు గుర్తు చేస్తున్నాను. అనుక్షణము మనల్ని ప్రేమించే దేవాతి దేవునికి నిత్యము మహిమ కలుగుగాక. ఆమేన్.